B9 న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన పండు మిరపకు ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించి కొనుగోలు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా రైతు సంఘం నాయకులు జీకే ఈదన్న ఉండవెల్లి మండల రైతు సంఘం నాయకులు సింగరాజు మద్దిలేటి శేషన్ గౌడ్ మాజీ సర్పంచ్ కంచిపాడు రౌతు అలాగే కల్లంలోని పండించినటువంటి మిరప ఆరబోసిన రైతులతోటి కలిసి మాట్లాడారు. రైతు సంఘం నాయకులు జీకే ఈదన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం చేసి పండుమిర్చి రైతులకు క్వింటాల్కు 25,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు శేషన్ గౌడ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రైతులు మిరప పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని అప్పుల పాలవుతున్నారని వాపోతూ కౌలు మొదలుకొని విత్తనం కొని పెస్టిసైడ్ ఫెర్టిలైజరు గడాలు వంటి వాటికి ముందే రేటు నిర్ణయించడం జరిగింది. పండిన పంట కోద్దామనుకుంటే కూలీల కాస్ట్ అమాంతంగా పెరగడంతో కలుపుకు కూడా ఎకరాకు మొత్తం కలుపుకొని 1,50,000 ఖర్చు అవుతుందని, బొవ్వ పండించే రైతుకు చివరికి బూడిదే మిగులుతుందని, రైతులను రాజులను చేయాలనే ప్రభుత్వాలు తొంగలో తొక్కి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని, తక్షణమే పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ప్రభుత్వ గిడ్డంగుల ఏర్పాటు చేయాలని మరియు సరైన ధరలను కల్పించే మార్కెట్ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులతో నేరుగా కొనుగోలు చేయాలని, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంట కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, లేదంటే రైతులు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని రైతులు శాలన్న గౌడు, శాంతమ్మ, శ్రీనివాసులు, మహేశ్వరమ్మ, పురుషోత్తం రావు, గొల్ల మధు, లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొని వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఎకరాల పంట మిరప మీద ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు గత 5-6 సంవత్సరాల నుండి. కానీ పంట రేటు క్వింటానికి గత 2 సంవత్సరాల క్రితం 30 నుంచి 20,000 మధ్యలో ఉండే. కానీ 20,000 మధ్యలో ఉండే. మంచి రేటు ఉంది కదా అని చెప్పి ప్రధాన పంటగా రైతులు ఇక్కడ మంచి నల్లరేగడి పొలాలు మంచి పంట వస్తుందని చెప్పి వేస్తే, ఇప్పుడు అమాంతం గత 2 సంవత్సరాల నుంచి మొత్తం ఏసీలో కాయ మగ్గుతుంది రేటు రాకపోవడంతో. కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపితే కూడా 10,000 లోపే రేటు రావడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా 3 ఎకరాలు వేసినాను. అయితే రేటు రాకపోవడం, పంట కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి బాగా పెరిగింది. ప్రతిదానికి పెస్టిసైడ్కి ఏమో రేట్లు నిర్ణయిస్తున్నారు, ఫర్టిలైజర్కి రేట్లు నిర్ణయిస్తున్నారు. కానీ రైతు పండించిన పంటకు రేటు లేకపోవడంతో చాలా దారుణంగా ఉంది. రైతే రాజు అని చెప్పి ప్రభుత్వము నానుడి ఉంది. కానీ ఈరోజు రైతు కుదేలైపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. రైతు పంట పండించకపోతే చాలా కష్టంగా ఉంటుంది. బురదలో నుండి వచ్చినటువంటి భూమిని మాత్రము కంబం ఉందని తింటున్నారు. కానీ అదే రైతు బురద కొట్టుకొని ఉంటే మాత్రం చాలా దీనంగా చూస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు. పెన్లాం పుస్తకాలు అమ్మి అప్పుల పాలయ్యాయి, వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. కంపల్సరీ ఇలాంటి పంటలకు మద్దతు ధర, ఈ పండు మిరప ఇప్పుడు ప్రధానంగా పండు మిరప కళ్ళాల్లో చాలా రకాలుగా మగ్గుతుంది. రైతు 1 ఎకరాకు 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ లేబర్ అంతా పోతే తిరిగి 1,50,000 తిరిగి కూడా వచ్చే పరిస్థితులు లేదు. ఇట్లా 2 సంవత్సరాలు రైతు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ పండు మిరపకు రేటు 25,000 కేటాయించాలని, మద్దతు ధర కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము. చాలామంది రైతులు దీనావస్థలో ఉన్నారు. రైతు పూర్తిగా ఇక పంట పండించకపోతే ఏమవుతుంది అంటే ఇసుకొస్తుంది. వ్యవసాయం అంటే ఇసుకొస్తుంది. వ్యవసాయం అంటే దండగానే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆలోచన చేయాలా. ఈ మద్దతు ధర కోసం ప్రతి రైతులు రైతు సంఘంగా ఏర్పడి మనం కూటమి ఉంటేనే, ఎందుకంటే ప్రతి దానికి ఎంప్లాయీస్కి జాబ్కు అదే అమౌంట్ తక్కువ ఉందని, శాలరీ తక్కువ ఉందని చెప్పి వాళ్ళ శాలరీ పెంచాలని చెప్పి, టీఏడిఆలు పెంచాలని చెప్పి వాళ్ళందరూ ఒక యూనిట్ అయ్యి వాళ్ళనేమో పోరాడితేనేమో వాళ్ళకు ఒక యూనిట్ ఉంటుంది. కానీ మన రైతులకు ఎందుకు రైతు సంఘాలు లేవు? రైతు సంఘాలు ఎందుకు పోరాడవు? మనకు మద్దతు ధర కోసము మనకు పంటలు ఈ విధంగా వచ్చిన తర్వాత అమ్ముకునే దానికోసం ఎందుకు యూనిట్ కాకూడదు? కాబట్టి ఇప్పుడు మనకు ఒక రైతు సంఘం ఏర్పడింది కేంద్రం నుంచి.
కాబట్టి ఆ రైతు సంఘానికి మద్దతు ఇచ్చి మనమంతా ఒక యూనిట్ అయ్యి మనం పంటలకు మద్దతు ధర తీసుకోవడం కోసం మనం పోరాడాలని చెప్పి మనం కోరుకోవాలని చెప్పి నేను అందరు ప్రతి ఒక్క రైతులని వేడుకుంటున్నాను. ఎప్పుడైనా సరే రైతు ఒక సంఘంగా ఏర్పడి మనమే నిర్ణయించుకోవాలా, పంటకు రేటు నిర్ణయించే స్థాయికి ఎదగాల. లేదంటే వాళ్ళు రేట్లు ఫిక్స్ చేస్తే మనము తీసుకుంటున్నాం, కానీ మన దానికి మనం రేట్లు నిర్ణయించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే.